అమెరికా రాజకీయ చరిత్రలో పెను సంచలనం చోటు చేసుకుంది. పోర్న్ స్టార్కు అక్రమ చెల్లింపుల కేసులో ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు. ఇక 2014 అధ్యక్ష ఎన్నికలకు ముందు పోర్న్ స్టార్ స్టార్మీ డానియల్స్కు జరిగిన డబ్బు చెల్లింపుల కేసులో ట్రంప్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అమెరికా చరిత్రలోనే క్రిమినల్ అభియోగాలతో అరెస్ట్ అయిన తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రికార్డులోకి ఎక్కారు. అయితే బెయిల్ కోసం మాన్హాటన్ కోర్టులో ట్రంప్ వాదనలు వినిపిస్తున్నారు. ట్రంప్కు బెయిల్ వస్తుందని ఆయన తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. అయితే షరతులు విధించే అవకాశం ఉందంటున్నారు. కాగా 2006లో డొనాల్డ్ ట్రంప్ తాను ఈవెంట్లో కలుస్తున్నామని, ఆ తర్వాత హోటల్లో శృంగారంలో పాల్గొంటున్నామని పోర్న్ స్టార్ డానియల్స్ ఆరోపించింది. ఈ వ్యవహారాన్ని కూడా రహస్యంగా ఉంచేందుకు ట్రంప్ న్యాయవాది మైకెల్ కోహెన్ 2016 అధ్యక్ష ఎన్నికలకు నెల రోజుల ముందు డానియల్స్కు డబ్బులు ముట్టజెప్పారని కూడా ట్రంప్పై ప్రధాన ఆరోపణగా ఉంది. దీంతో ఈ కేసులో ట్రంప్పై క్రిమినల్ అభియోగాలు నమోదు చేయాలని గ్రాండ్ జ్యూరీ నిర్ణయించింది. ఇక ఈ కేసును విచారించిన న్యూయార్క్ కోర్టు గత మంగళవారం డొనాల్డ్ ట్రంప్ను దోషిగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది.